మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 12వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి పగబట్టబోతున్నాడు. అతని వలన జరగబోతుంది ఏమిటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి ఈ రోజు చివరిలో మీరు విశ్రాంతి తీసుకునే కార్యాచరణ కలిగి ఉన్నారంటూ నిర్ధారించుకోండి. మీరు కళారంగంతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే ఎక్కడైనా ప్రదర్శించే అవకాశాన్ని పొందుకోవచ్చు. గృహ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ రోజు ఆర్థిక విషయాల్లో తెలివిగా మరియు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. డబ్బు విషయంలో కొంచెం ఎక్కువగా బాధ్యత వహించండి. వ్యాపార వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికలను ప్రజలతో ఎక్కువగా పంచుకోవద్దు. మీరు వ్యాపారంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణం తిరిగి చెల్లించాలి అనే ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రోజు ప్రశాంతంగా ఉండండి. మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహించండి. మంచిది. ఈ రోజు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుండి మద్దతు పొందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే విజయాన్ని పొందుకోవచ్చు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పాత స్నేహితులు మీకు ఉపయోగపడగలరు. జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యమే మీ అతిపెద్ద బలం. దాన్ని ఎప్పటికీ తగ్గనివ్వకండి. ఈ రోజు ఆస్తులు పెంచుకునే అవకాశాలున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సీనియర్ల నుండి ఆశీస్సులు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే కొంతకాలం దాన్ని వాయిదా వేయండి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ఈ రోజు మీకు కుటుంబ సభ్యునితో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కాపాడుకోండి, లేదంటే అది మీ కుటుంబ సంబంధాలు పాడు చేస్తుంది. మీరు కార్యాలయంలో కొత్త పని పొందొచ్చు. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించాలని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంలో స్వచ్ఛతపై శ్రద్ధ వహించండి. కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రజలు మీతో ఫోన్లో సుదీర్ఘంగా చర్చిస్తారు. మీ జ్ఞానం మరియు తెలివితేటలు ప్రతి చోట కూడా ప్రశంసించబడతాయి. కుటుంబ బాధ్యత గురించి కాస్తైనా ఆందోళన చెందుతారు. మీ దినచర్య సమతుల్యంగా ఉంచుకోండి. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వల్ల చాలా లాభాలొస్తాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు మీ బలహీనత ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నించాలి. కొన్ని పాత పనులు పూర్తి కాగలవు. ఉద్యోగస్తులు ఈ రోజు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. శ్రామిక ప్రజల పరిస్థితి సాధారణమైనట్లు కనిపిస్తుంది. మరొకసారి మీరు మీ పనిని నిజాయితీగా నిర్వహించడానికి ప్రయత్నించండి. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు సరదాగా ఉండే మూడ్ లో ఉంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లే అవకాశాలున్నాయి. షాపింగ్ కోసం జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పోగొట్టుకున్న డబ్బు పొందడం పట్ల సంతోషంగా ఉంటారు. చేసిన ఏదైనా పాత పొరపాటు కుటుంబ సభ్యుల ముందు ప్రస్తావనకు రావచ్చు. మీరు మీ సోదరులు, సోదరీమణుల నుంచి ఏదైనా సాయం కోరితే ఆ సాయం పొందడంలో సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. మీరు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పేరు సంపాదించడానికి ఈ రోజున మంచి రోజు. మీరు మతపరమైన పనులపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది. బయట వ్యక్తుల గురించి అనవసరంగా మాట్లాడొద్దు, లేకుంటే గొడవ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. మీ బాస్ మీకు కొంత బాధ్యతతో భారం వేయొచ్చు. దాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. మీకు మీ శ్రమ ఫలితాలు రాబోతున్నాయి. కార్యాలయంలో కొన్ని శుభవార్తలు పొందొచ్చు. ఏదైనా పనికి సంబంధించి సమస్య ఉంటే
పరిష్కరించబడుతుంది. కొన్ని కొత్త పనులు చేయాలంటూ ఆసక్తి పెంచుకోవచ్చు. పాత పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఏ పనిని ఇతరులపై అస్సలు వదిలివేయద్దు. ఈ రోజున ఒక శత్రువు మీ చుట్టూరా తిరుగుతున్నాడు. మీరు చేసే అశ్రద్ధ వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మీరు వారిని ఇదివరకు ఏదైనా అవమానించి ఉంచొచ్చు. లేకపోతే గనక వారు తప్పు చేస్తే గనక మీరు న్యాయాన్ని చెప్పి ఉండవచ్చు. వారు కక్ష పెంచుకున్నారు. మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ చుట్టూ తిరుగుతూ పగ పెంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ జీవితమైనా వ్యాపార జీవితమైనా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఎవరికి ఏ అవకాశాన్ని ఇవ్వద్దు. మీ పని మీరు పూర్తి చేయండి. అలాగే మాట విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరితో బహిరంగ చర్చలు పెట్టొద్దు. మీకు తెలియని విషయాన్ని తెలుసు అన్నట్లు చెప్పొద్దు. ఎవరో ఏదో చెప్తే భుజానికి ఎత్తుకుని ఈ రోజున ప్రసంగాలు ఇచ్చే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. ఈ రోజు మీకు మీ శ్రమ ఫలితాలు రాబోతున్నాయి. కార్యాలయంలో కొన్ని శుభవార్తలు పొందొచ్చు. ఏదైనా పనికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీరు కొన్ని కొత్త పనులు చేయాలని ఆసక్తి పెంచుకోవచ్చు. మీరు మీ పాత పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఏ పనిని ఇతరులపై వదిలేయొద్దు. మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుకుంటారు. మీ పిల్లల సాంగత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఆహ్లాదకరమైన అనుభూతులతో నిండి ఉంటుంది. ఈ రోజు మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ కాలంలో సంపద మరియు ప్రభావం పెరుగుతుంది. మీరు కొత్త పనుల వైపు ఆకర్షితులు అవుతారు. డబ్బు కొరతను అనుభవించలేరు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. చంద్రుని అనుకూల ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో వివాదాస్పద విషయాల్లో జాగ్రత్త. స్నేహితులను కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం కూడా పొందొచ్చు. ఇది మీ పరిచయాల సర్కిల్ ను పెంచుతుంది. అయితే ఈ రోజున మీరు అనవసరమైనటువంటి నిరాశను కాస్తగా అనుభవించవచ్చు. పని పట్ల నిరాసక్త మరియు సమర్థనం ఆధిపత్యం చెలాయిస్తాయి. పిల్లల నుంచి ఆనందం ఉంటుంది. వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయము. అయితే నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఉద్యోగస్తులు కొత్త మరియు లాభదాయకమైన ఆఫర్లు పొందొచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. పాత వ్యాధుల నుండి ఉపశమనం ఉంటుంది. మీరు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. విద్యా ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కృషి ఫలితాలు అందజేస్తుంది. ప్రశంసలు కూడా అందుకుంటారు. మీరు ఒకరి పట్ల ఈ రోజున ఆకర్షితులు అవుతారు. ఈ విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే గనక వారి మాటలు చేతలు మిమ్మల్ని అంతగా ఆకర్షిస్తాయి. చెప్పుడు మాటలు వినే తత్వమున్న ఈ రాశి జాతకులు ఈ యొక్క వ్యక్తి మాటల మీద ఆధారపడి పలు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఈ రోజున మీకు ఎంత మాత్రమూ కూడా సమంజసం కాదండి. మీరు ప్రియమైన వారిని కూడా దూరం చేసుకుంటారు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మౌనంగానే ఉండండి. ఎవరు ఏ సలహా ఇచ్చినా పరిగణలోకి తీసుకోండి. కానీ అమలు చేయొద్దు. న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజున మీకు కాస్త కష్టసాధ్యమే అవుతుంది. కావున మీరు కుటుంబ సభ్యుల మీద కానీ జీవిత భాగస్వామి మీద కానీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజున ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా మరి ఏ ఇతర అంశంలో అయినా కూడా ఈ రోజున సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. అనవసరపు గొడవల్లో తలదూర్చవద్దు. అలాగే ఈ రోజున ప్రియమైన వారితో కూడా పరుష పదజాలాన్ని ఉపయోగించొద్దు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మాత్రము ఆ యొక్క మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే శత్రువులు పొంచి ఉన్నారండి. మిమ్మల్ని ఎటువైపు నుండి దెబ్బతీస్తారో తెలియదు. ఈ రోజున గోచారం ప్రకారం అన్ని బాగున్నా కూడా ఇటువంటి అశుభ శకునం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తి వలన. కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యము. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. దేవాలయానికి వెళ్లి స్వామి వారిని ఒక్కసారి దర్శించుకుని వస్తే గనక ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఇలా చేసి దినచర్య ప్రారంభించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.